యేసు ప్రభు తన రక్తాన్ని లోకంలో మన కొరకు చిందించాడు. తన రక్తము చేత మనలందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. మునుపు మనందరము దూరస్తులమై ఉన్నప్పుడు పరదేశులుగా బ్రతుకుతున్నప్పుడు అలాంటి మనల్ని తన రక్తము చేత కుటుంబీకులుగా మార్చాడు. ఎవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా కుమారులయ్యే అధికారం ఇవ్వబడుతుంది. కుమారులయ్యే అధికారం దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇంతకు ముందు మనకు అలాంటి పిలిచే అధికారం లేదు, కానీ దేవుడు ఇప్పుడు డైరెక్ట్